హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలోకి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం మైండ్ స్పేస్ ఒక ఐపీఓ గురించి క్లియర్ కట్ అనాలిసిస్, ఫుల్ అనాలిసిస్ A to Z మనం చూడబోతున్నాము. అండ్ మనందరికి తెలిసిందే మైండ్ స్పేస్ ఒక ఐపీఓ అనేది రిలీజ్ అవబోతుంది జూలై 27 నుంచి 29 వరకు అనమాట. అంటే చూసుకుంటే జూలై 27, 2020 నుంచి జూలై 29, 2020 వరకు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపెనీ ఇన్ఫర్మేషన్ చూద్దాము, అండ్ దాని తర్వాత ఐపీఓ ఇన్ఫర్మేషన్, దాని తర్వాత కంపెనీ ఒక పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఎవ్రీథింగ్ మనం చూద్దాము. సో నెంబర్ 1 కంపెనీ ఇన్ఫో. ఈ కంపెనీ అనేది ఒక ఆర్ఈఐటీ కంపెనీ అనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆర్ఈఐటీ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనమాట. ఇది మ్యూచువల్ ఫండ్ తో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సేమ్ మ్యూచువల్ ఫండ్ లాగానే దీంట్లో కూడా ఇన్వెస్టర్స్ ఉంటారు అనమాట. ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇది మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ లో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. వేరే ఆర్ఈఐటీ అనేది ఫిజికల్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. ఫిజికల్ అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్, ల్యాండ్లు, భూములు, వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇన్వెస్టర్స్ దీంట్లో మనీ అనేది పెడతారు. అండ్ వీళ్ళు ఈ మనీ యూజ్ చేసి ఫిజికల్ అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్ అవి ఉంటారు. అండ్ ఓవరాల్ గా సెబీ రూల్ ప్రకారం అయితే 80 నుంచి 85% ఆఫ్ కంపెనీ ప్రాఫిట్ మొత్తం ఇన్వెస్టర్స్ కి డివైడ్ అవుతుంది అనమాట. ఈక్వల్ గా డివైడ్ చేసేస్తారు. అండ్ వీళ్ళ వర్క్ ఏంటది, వీళ్ళు ఏం చేస్తుంటారు అని ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళు ఖాళీ స్థలాలు కొంటుంటారు అనమాట. ఎంటీ ల్యాండ్స్ అనేది బై చేస్తుంటారు. అండ్ ఆ ల్యాండ్ మీద వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారనమాట. అండ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఆ ప్లేసెస్ ని రెంట్ కి ఇస్తారనమాట. అది కాకుండా ఈ ల్యాండ్ అమ్మడం లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ని కూడా వీళ్ళు రీసేల్ చేస్తారనమాట. సో వీళ్ళ బిజినెస్ అనేది ఇదనమాట. సో ఇప్పుడు మనం కంపెనీ ఒక పర్ఫార్మెన్స్ చూద్దాము. కంపెనీ పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళకి అబౌట్ 29.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ ల్యాండ్ ఉందన్నమాట. అండ్ అంత ల్యాండ్ లో వాళ్ళు అబౌట్ 23 మిలియన్ స్క్వేర్ ఫీట్ అనేది కవర్ చేసేసారు. అంటే కన్స్ట్రక్షన్ అవన్నీ అయిపోయినాయి. అండ్ అది కాకుండా దీంట్లో 92% అనేది ఆక్యుపైడ్ అయిపోయింది అనమాట. అండ్ వీళ్ళ ప్రాఫిట్ రేషియో తీసుకుంటే 2017 లో 231 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది అనమాట. అండ్ 2018 లో తీసుకుంటే చాలా తక్కువ అయింది అనమాట. వాళ్ళ ప్రాఫిట్ తీసుకుంటే 161 క్రోర్స్ ఉందన్నమాట. అండ్ 2019 లో తీసుకుంటే మంచి కమ్బ్యాక్ అనమాట. వాళ్ళు అబౌట్ 515 క్రోర్స్ అనే ప్రాఫిట్ లోకి రీచ్ అయ్యారు. అండ్ 2020 లో ఈ కరోనా క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా అబౌట్ 514 క్రోర్స్ అనే ప్రాఫిట్ చూపించారు. అండ్ వీళ్ళ టెనెంట్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెంట్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చాలా మంది టెక్నాలజీ సైడ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది కాకుండా సర్వీస్ సెక్టర్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. అంటే వీళ్ళ బిల్డింగ్స్ లలో రెంట్ ఉండేది ఎక్కువ టెక్నాలజీ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ పీపుల్స్ అనమాట. అంటే ఆఫీసులు అవన్నీ ఉన్నాయి అనమాట. అండ్ వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి అంటే కంప్లీట్ బిజినెస్ మోడల్ కాదు, బిజినెస్ క్యాష్ ఫ్లో ఒకసారి చూద్దాం మనము. వీళ్ళకి జనరల్ గా మనీ వచ్చేది ఎక్కడి నుంచి అంటే నెంబర్ 1 ల్యాండ్ కొన్నప్పుడు అనమాట. ల్యాండ్ కొనడం కూడా పెద్ద పెద్ద రేట్లు పెట్టి వీళ్ళు కొన్నారు. ROFO అంటే రైట్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అనమాట. అంటే ఒక ల్యాండ్ లీజ్ తీసుకున్న తర్వాత ఆ ల్యాండ్ ఓనర్ ఒకవేళ ఆ ల్యాండ్ అమ్మాలనుకుంటే ఫస్ట్ రెంట్ వాళ్ళని కనుక్కుంటాడు అనమాట. మీకు కావాలా వద్దని. సో అలా ఫస్ట్ వీళ్ళని కనుక్కుంటారు. సో అలా కనుక్కోవడం వలన తక్కువ రేటుకి వీళ్ళు ఆ పెద్ద ల్యాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ROFO యూజ్ చేసి చాలా తక్కువ రేటుకి ల్యాండ్ అనేది తీసుకుంటారు. అండ్ నెంబర్ 2 ఏం చేస్తారంటే ఆ ల్యాండ్ మీద మంచి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అవి చేస్తారనమాట. అండ్ నెంబర్ 3 ఏం చేస్తారు, దీంట్లో వీళ్ళు టెనెంట్స్ కి ఇది ఇస్తారనమాట. రెంట్ కి ఇవ్వడం వలన ఆ రెంట్ నుంచి వీళ్ళకి మనీ అనేది జనరేట్ అవుతుంది. అది కాకుండా ఈ రేట్లు అనేది రెంట్ రేట్లు అనేది ఖచ్చితంగా ఇయర్ కి లేకపోతే 3 ఇయర్కి ఒకసారి పెంచుతూ ఉంటారు. సో అలా వాళ్ళ ఇన్కమ్ అనేది పెరుగుతుంటది. అది కాకుండా ఈ ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ వాళ్ళు సెల్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఖచ్చితంగా మనీ అనేది వస్తుంటది, ప్రాఫిట్ వస్తుంటది. సో ఓవరాల్ గా వీళ్ళ క్యాష్ ఫ్లో చూసుకుంటే నెంబర్ 1 వీళ్ళకి రెవెన్యూ వచ్చేది టెనెంట్స్ నుంచి, అంటే రెంట్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి మనీ అనేది వస్తుంది. నెంబర్ 2 అసెట్స్ అంటే వాళ్ళ బిల్డింగ్లు, స్థలాలు రీసేల్ చేసినప్పుడు వీళ్ళకి అమౌంట్ అనేది వస్తుంటది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ MTM నుంచి కూడా వీళ్ళకి అమౌంట్ అనేది వస్తుంటది. సో అమౌంట్ ఎంత వచ్చింది, వీళ్ళకి ఎంత రేట్ ఆఫ్ రెవెన్యూ వచ్చిందని ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి రెవెన్యూ అనేది రెంటల్స్ నుంచి అంటే రెంట్ వాళ్ళ దగ్గర నుంచి 65% ఆఫ్ రెవెన్యూ అనేది వస్తుంటది వీళ్ళకి. అండ్ ఫెసిలిటీస్ నుంచి అబౌట్ 19%, కాంట్రాక్ట్ నుంచి అబౌట్ 12%, అండ్ మిగతా వాటన్నిటిలో కలిపి అబౌట్ 4% రెవెన్యూ అనేది వీళ్ళకి వస్తూ ఉంటుంది. సో గైస్ మీ కంపెనీ గురించి ఓవరాల్ గా అర్థమైపోయి ఉంటుంది. సింపుల్ గా ఈ కంపెనీ ఏంటిది అని చెప్తే నెంబర్ 1 వాళ్ళు ల్యాండ్లు అవి ఖాళీ స్థలాలు కొంటుంటారు, అది కూడా తక్కువ రేటుకు కొంటుంటారు. నెంబర్ 2 వాళ్ళు దాని మీద కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. నెంబర్ 3 వాళ్ళు పెద్ద పెద్ద టెక్నాలజీ పెద్ద పెద్ద కంపెనీస్ కి దాన్ని రెంట్ కి ఇస్తుంటారు. అండ్ నెంబర్ 4 ఆ బిల్డింగ్ ని, ఆ ల్యాండ్ ని కావాలంటే వాళ్ళు రీసేల్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇది ఓవరాల్ గా కంపెనీ. ఇప్పుడు మన IPO ఇన్ఫర్మేషన్ చూద్దాము. నెంబర్ 2 IPO ఇన్ఫో. IPO విషయంకి వస్తే అబౌట్ 4,500 కోట్ల రూపాయలు IPO అనేది చూపిస్తారు అనమాట. అండ్ దీంట్లో అబౌట్ 3,500 క్రోర్స్ అనేది సేల్ ఆఫర్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే 75% అనేది ఆల్రెడీ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్నాయి అనమాట. సో ఈ ఫండ్ అంతా ఇన్వెస్టర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉందో 25% ఏదైతే ఉందో అది మనలాంటి ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఈ 25% అనేది అంటే 1,000 కోట్ల రూపాయల దాకా వస్తుంది. ఇది మొత్తం కంపెనీ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో 3,500 అనేది ఇన్వెస్టర్స్ చేతిలోకి అండ్ 1,000 క్రోర్స్ అనేది ఈ కంపెనీ చేతిలోకి వెళ్తుంది అనమాట. ఈ IPO అయిపోయిన తర్వాత సో ఈ 1,000 క్రోర్స్ ఏదైతే కంపెనీ దగ్గరికి వెళ్తుందో ఖచ్చితంగా కంపెనీ దాన్ని యూజ్ చేసి మంచి డెవలప్మెంట్ అనేది చేస్తారు. అండ్ ప్రాఫిట్ రేషియో అని పెంచుతారు. అది కాకుండా వాళ్ళకి అప్పులు ఏమైనా ఉంటే అది కూడా ఖచ్చితంగా క్లియర్ చేస్తూ ఉంటారు. సో ఈ IPO వల్ల కంపెనీ కూడా మంచి యూజ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్లాట్ విషయంకి వస్తే స్లాట్ అనేది అబౌట్ 200 యూనిట్స్ అనేది ఉందన్నమాట ఒక స్లాట్ లో. అండ్ ఒక షేర్ ప్రైస్ అనేది అబౌట్ 274 రూపీస్ నుంచి 275 మీరు బిడ్ చేయొచ్చు అనమాట. అలా చూసుకుంటే 274 రూపీస్ కి మీరు బిడ్ చేస్తే మీకు అబౌట్ 54,800 రూపీస్ అనేది
కావాలన్నమాట ఒక లాట్ కొనడానికి. అండ్ ఒకవేళ 275 రూపీస్కి మీరు బిడ్ చేస్తే అబౌట్ 55,000 రూపీస్ అనేది మీకు ఖర్చు అవుతుంది. సో ఇంత యూజ్ చేసి మీరు ఒక స్లాట్ అనేది కొనొచ్చు. అండ్ August 6th అనేది అనౌన్స్ చేస్తారనమాట, ఐపీఓ రిజల్ట్ అనేది అనౌన్స్ చేసేస్తారు. అండ్ August 7th ఎవరైనా మనీ రీఫండ్ వచ్చేది ఉంటే ఖచ్చితంగా August 7th లో రీఫండ్ చేసేస్తారు. అండ్ August 12th నుంచి మీకు స్టాక్ మార్కెట్ లో షేర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ గా కంపెనీ యొక్క పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ మాట్లాడుకుందాం, చాలా ఇంపార్టెంట్ ఇది. సో లెట్స్ కంటిన్యూ. నెంబర్ 1 వాళ్ళ క్లయింట్స్ అనమాట. వీళ్ళ క్లయింట్స్ లో ఎక్కువ పర్సెంట్ అనేది టెక్నాలజీ వాళ్ళు, సర్వీస్ సెక్టర్స్ వాళ్ళు ఉన్నారనమాట. అండ్ ఇండియాలో మన రేషియో చూసుకుంటే టెక్నాలజీ అండ్ సర్వీస్ సెక్టర్ లో 10% గ్రోత్ అనమాట. అంటే మన జీడిపి కంటే చాలా ఎక్కువ గ్రోత్ అనేది చూపిస్తుంది. అండ్ టెక్నాలజీ విషయం చూస్తే ఇండియా అనేది వన్ ఆఫ్ ది టాప్ అనమాట. హైయెస్ట్ మార్కెట్ క్యాప్చర్ అనేది ఇండియాలోనే ఉంది టెక్నాలజీ విషయంలో, ఐటీ ఫీల్డ్ లో చూసుకుంటే. సో వీళ్ళ క్లయింట్స్ లో తీసుకుంటే టెక్నాలజీ అండ్ సర్వీస్ సెక్టర్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చూపిస్తుంది. అండ్ నెంబర్ 2 వీళ్ళ క్లయింట్స్ ఎవరు అంటే ఈ టెక్నాలజీ కంపెనీస్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరు అంటే నెంబర్ 1 FB వాళ్ళు ఉన్నారు, అమెజాన్ వాళ్ళు ఉన్నారు, క్వాల్కామ్ వాళ్ళు ఉన్నారు, JP Morgan వాళ్ళు ఉన్నారు, ఈవెన్ UBS కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారనమాట. వీళ్ళందరూ అబౌట్ 40 to 50% ఆఫ్ వీళ్ళ రెంటల్ రెవెన్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా వీళ్ళ టెనెంట్స్ ఎవరు అని చూసుకుంటే FB వాళ్ళు వీళ్ళందరూ అనమాట. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వీళ్ళ కింద వర్క్ చేస్తుంది అనమాట. సో వీళ్ళందరూ పెద్ద కంపెనీ అవ్వడం వలన వీళ్ళకి స్టాండర్డ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి అనమాట. వీళ్ళు ఖచ్చితంగా మిగతా వాళ్ళకి మధ్యలో వదిలిపోవడం అలాంటివి చాలా తక్కువ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పెద్దగా డెవలప్ చేసుకుంటారు, అంటే వాళ్ళ ఆఫీస్ అవన్నీ చాలా హైలైట్ గా డెవలప్ చేసుకుంటారు అనమాట. సో ఇమీడియట్ గా వాళ్ళు వదిలేతే వెళ్ళలేరు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకుంటే కాంట్రాక్ట్ అనమాట. కాంట్రాక్ట్ విషయంకి వచ్చేసరికి చాలా హై కాంట్రాక్ట్ ఇస్తారు అనమాట. అంటే 10 to 15 years అనే కాంట్రాక్ట్ టైం పీరియడ్ వీళ్ళు సైన్ చేయించుకున్నారు. FB వాళ్ళతో, అమెజాన్ వాళ్ళతో, UBS వాళ్ళతో సైన్ చేయించుకున్నారు అనమాట. అది కాకుండా వీళ్ళ రెవెన్యూ విషయంకి వస్తే 3 years కి ఒకసారి 12 to 15% అనే వీళ్ళ రెంట్ అనేది ఇంక్రీజ్ చేయడం కూడా జరుగుతుంది. సో వీళ్ళ ప్రాఫిట్ కూడా 3 years ఒకసారి పెరుగుతూ ఉంటుంది. అండ్ ఓవరాల్ గా మనం పాజిటివ్ విషయంకి వస్తే వీళ్ళకి టెనెంట్స్ అనేది చాలా క్వాలిటీ టెనెంట్స్ అనమాట. అంటే రెంట్ వాళ్ళు చాలా మంచి రెంట్ వాళ్ళు ఉన్నారనమాట. నెంబర్ 2 వీళ్ళ వాల్యూ, ఈ టెక్నాలజీ అనేది పెరగడం ఇవన్నీ బాగానే ఉంది అనమాట, సర్వీస్ సెక్టర్ కూడా. సో వీళ్ళ వాల్యూ కూడా చాలా బాగానే ఉంది. అండ్ నెంబర్ 3 టైం అంటే మనం చూసుకుంటే 3 years ఒకసారి వీళ్ళ రేషియో అనేది పెరుగుతుంది అనమాట. అండ్ వీళ్ళ రెంట్ కూడా అబౌట్ టైం విషయం చూసుకుంటే 10 to 15 years రెంట్ కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఒక మంచి ఇది విషయం అనమాట. అండ్ నెగటివ్ విషయంకి వస్తే నెంబర్ 1 టాక్సేషన్ అండ్ రిటర్న్స్. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. జనరల్ షేర్ కొనేటప్పుడు ఎవరు జనరల్ మీకు చెప్పారు ఇది. సో ఇదైతే ఇంపార్టెంట్ కాబట్టి నేను యాడ్ చేశాను. జనరల్ గా మీరు కానీ మీ షేర్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు అమ్మినప్పుడు ఒకవేళ మీరు 3 years కంటే ముందు అమ్మారనుకోండి మీ షేర్స్ అనేది, మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది పడుతుంది అనమాట. STTG అనేది పడుతుంది అనమాట. సో ఇది ఏంటిది అంటే షార్ట్ టర్మ్ అంటే మీకు వచ్చిన ప్రాఫిట్ లో 3 years ముందు మీరు అమ్మేస్తే మీకు షేర్స్ మీద వచ్చిన ప్రాఫిట్ లో మీకు అబౌట్ 15% ట్యాక్స్ అనేది పడుతుంది అనమాట. జాగ్రత్త ఏంటంటే ఎంత 15% ట్యాక్స్ పడుతుంది. అండ్ ఒకవేళ మీరు కానీ 3 years తర్వాత అమ్మారు అనుకోండి అప్పుడు మీకు LTCG పడుతుంది అనమాట, అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనమాట. ఇది ఎంత ఉంటుంది అంటే ఒకవేళ ₹1,00,000 కంటే తక్కువ ఉంది అనుకోండి మీ అమౌంట్ అనేది, మీకు 0% ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ ₹1,00,000 కంటే ఎక్కువ ఉన్నా కూడా మీకు పడేదంతా 10% మాత్రమే. సో మీరు ఖచ్చితంగా షేర్స్ అమ్మాలనుకుంటే 3 years తర్వాత అమ్ముతూనే మీకు ప్రాఫిట్ లో బాగుంటుంది, లేకపోతే 15% షేర్ అనేది వెళ్ళిపోతుంది మీకు. అండ్ నెంబర్ 2 నెగటివ్ ఏంటంటే కరోనా అనమాట. కరోనా క్రైసిస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనమాట. ఏం ప్రాబ్లమ్ అంటే వీళ్ళ కంపెనీస్ ఏదైతే ఉందో చాలా వరకు టెక్ కంపెనీస్ అనమాట. ఓవరాల్ కింద మనం చూసుకుంటే 42% వాళ్ళ రెంటల్ కమిషన్ అనేది టెక్నాలజీ కంపెనీస్ నుంచి వస్తుంది. అండ్ టెక్నాలజీ కంపెనీ విషయం చూసుకుంటే ఇప్పుడు కరోనా క్రైసిస్ వలన అబౌట్ 75% ఆఫ్ ఎంప్లాయీస్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అసలుకి. 75% ఎంప్లాయీస్ అంటే చాలా లక్షల మంది ఎంప్లాయీస్ అనేది ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నారు. ఓన్లీ 25 members మాత్రమే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు. సో ఈ ఆఫీస్ స్పేస్ అవన్నీ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ నెంబర్ 2 ఏంటిదంటే ఇన్నోవేషన్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే ఏంటిదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఈ కంపెనీస్ అని ఒక అలవాటుగా మార్చుకోబోతున్నాయి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మంచి మంచి డెవలప్మెంట్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, లేకపోతే కండిషన్స్ అవన్నీ డెవలప్ చేస్తున్నారు. సో ఈ కంపెనీస్ అనేవి ఇంకా మీదకి ఇంత రెంట్ ఇచ్చి అవి ఇచ్చి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఉండడం బదులు ఎంప్లాయీస్ అందరినీ ఇంటి నుంచే వర్క్ చేయించేలాగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ దాని మీద డెవలప్మెంట్స్ నడుస్తున్నాయి. అండ్ దాని మీద స్టార్ట్అప్స్ కూడా వస్తున్నాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఓవరాల్ గా మనం తీసుకుంటే వీళ్ళకి ఎక్కువ టెక్నాలజీ పీపుల్ వాళ్ళు వాళ్ళ రెంటల్స్ ఉండాలన్నమాట. ఒకవేళ ఈ టెక్నాలజీ వాళ్ళు అంటే FB వాళ్ళు, అమెజాన్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కి షిఫ్ట్ అయిపోయారు అనుకోండి, వీళ్ళ రెంటల్ కమిషన్ అనేది రేట్ అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ మిగతా వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవడం స్టార్ట్ అయితే మాత్రం వీళ్ళ రెంటల్ సిస్టమ్ మొత్తం వీక్ అయిపోతుంది. అండ్ కంపెనీ విషయం చూసుకుంటే కంపెనీలో అబౌట్ 65% వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది రెంటల్స్ నుంచి. ఒకవేళ ఆ రెంటల్స్ అన్ని పడిపోయినా అనుకోండి కంపెనీ కూడా పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నా గైస్. అండ్ మీరు కానీ IPO కొనాలనుకుంటే జీరోదా యూజ్ చేసి కొనుక్కోవచ్చు. జీరోదాలో IPO అనేది ఇంకా లిస్ట్ కాలేదు, మీకు కింద కనిపిస్తే ఒక లిస్ట్ అయితే మీరు అక్కడ ఈజీగా కొనేసుకోవచ్చు. సో గైస్ ఓవరాల్ గా మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది వీడియో అనేది. ఇంకేమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. అండ్ బై గైస్.